వేములవాడ శ్రీ రాజరాజం సన్నిధిలో తిప్పాపూర్ గోశాల ఉన్నటువంటి కోడెలను రైతులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభం చేయడం జరుగుతూ ఉంది. కోరిన కోరికలు తీర్చు తండ్రి కోడెముక్కు చెల్లించుకుంటామనేటువంటి అత్యంత విశిష్టమైనటువంటి మొక్కు వేముల రాజన్న ఆలయంలో ఉన్నటువంటి సందర్భంలో అనేక మంది భక్తులు వారి కోరికలు నెరవేర్చిన సందర్భంలో స్వామివారికి నిజ కోడెను సమర్పించుకున్నటువంటి వాటిని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు ఉచితంగా సేద్యం చేసుకోవడానికి వ్యవసాయం చేసుకోవడానికి ఇవ్వాలని చెప్పని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధికారులకు వచ్చిన ఒక నిర్ణయం తీసుకొని ఇప్పటికే అనేక మార్లు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్నటువంటి వారిని రైతులను గుర్తించి చిన్నగా రైతులు గుర్తించి వారికి కోడెలను పంపిణీ చేయడం, తద్వారా ఈ కోడెల ద్వారా వ్యవసాయం చేసుకుని తమ జీవనాధారంలో ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడే విధంగా స్వామివారికి సమర్పించినటువంటిది పేద రైతులకు ఇచ్చేటువంటి కార్యక్రమం చేసేటువంటి సందర్భంలో ఈ రోజు సుమారు 200 కోడెలు 100 రైతు కుటుంబాలకు సంబంధించిన వారిని ఆన్లైన్ లో ఎంపిక చేసి మీరు చూసి ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారు స్పెషల్ టీము వచ్చినటువంటి వారికి ఇంటర్వ్యూలు కూడా జరిపి ఇస్తున్నటువంటి కోడెలను మీరు జాగ్రత్తగా చూసుకోమని చెప్తూ మేము ర్యాండమ్ చెక్ కూడా వాళ్ళ సందర్భాల్లో కూడా రావడం జరుగుతుంది. వాటిని చక్కగా చూసుకోవాలని చెప్పని వాటిని ఒకవేళ మీరు అమ్మినట్టయినా లేకపోతే ఇతరత్ర ఏదన్నా చేసినా చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయని చెప్పినటువంటి మాటలు చెప్తూ వాటిని ఒక అభివృద్ధి కూడా తీసుకొని కోడెలు వారికి ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కోడెలకు సంబంధించి రైతులకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తీసుకున్న కోడెలను చక్కగా సంరక్షించుకొని వాటి ద్వారా వ్యవసాయాన్ని మీరు చేసుకుంటూ ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేయాలి. ఎక్కడ కూడా చట్టపరంగా ఎలా ఉచితంగా ఇస్తున్నారు కదని చెప్పి తీసుకొని ఇతరత్ర వేరే వారికి అమ్ముకునేటువంటి పరిస్థితి చేసినా లేదా ఇతరత్ర దాన్ని బాగోగులు సక్రమంగా చూసుకోకుండా వారిపైన తప్పనిసరిగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కేవలం టెంపుల్ పక్షాన కాకుండా కలెక్టర్ గారి పక్షాన కూడా అక్కడక్కడ ఎక్కడైతే ఇచ్చినో వారందరిపైన కూడా తనిఖీలు చేపడతా ఉంది. నిజంగానే చక్కగా సంరక్షించుకుంటున్నారు లేదని. కాబట్టి రైతు సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తున్నట్టే రైతు కూడా తమకు వ్యవసాయంలో చేదోడు వాదేవుడు ఉండేటువంటి మరి జోడెడ్లను లేదంటే పాలిచ్చే ఆవు గాని పాలిచ్చే బర్రెలు గాని వారు సక్రమంగా చూసుకునేటువంటి సంస్కృతి మన ప్రాంతంలో ఉంది. కానీ అక్కడక్కడ ఒకరిద్దరు పెడదారిన పట్టేటువంటి వారు ఈ ఉచితంగా ఇచ్చేటువంటి కోడెలను పక్కదారి మార్గంలో పట్టించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త చెప్తా ఉన్నాం. ఆ ఒకరిద్దరు కూడా రాజన్న ఆలయం నుంచి వచ్చిన కోడెలను భక్తి భావంతో ఏదైతే ప్రేమగా చూసుకొని మీరు అర్థికంగా ఎదగాలని చెప్పే సందర్భంగా నేను మనవి చేస్తూ ప్రధానంగా వేల రాజన్న ఆలయంకి వచ్చేటువంటి కోడెలకు సంబంధించి లేదా వేల రాజన్న ఆలయానికి సంబంధించినటువంటి విశిష్టత ప్రాశిష్యాన్ని గుర్తించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో వేములవాడ ఆలయానికి రిలేటెడ్ గా ఉండే విధంగా ఒక గోశాలను కూడా నిర్మాణం చేయాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకున్నాం. దానికి సుమారు 40 ఎకరాల స్థలం కావాలంటే గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆ 40 ఎకరాల స్థలాన్ని కూడా మరిపల్లి ప్రాంతంలో గుర్తించి ప్రభుత్వానికి పంపడం జరిగింది. ఆధునాతన పద్ధతిలో ఒక గోశాల కూడా ఈరోజు మనం వేనాడు ప్రాంతం రాబోతాం. ఉన్నటువంటి తిప్పాపూర్లో ఉన్నటువంటి గోశాలు ఈరోజు 600 పైచలకు ఉన్నటువంటి వాడిదంలో ఒక 100ను ఇవ్వడం జరుగుతా ఉంది. ఈ క్రమంలో విశ్వ హిందూ పరిషత్ సంబంధించినటువంటి మిత్రులు ఏదైతే కోడెల సంరక్షణ కోసం ఉండేటువంటి స్వతంత్ర సంఘాలు ఈరోజు ఈ రాజన్న ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి కోడెలు సమర్పిస్తారు. కాబట్టి ఉమ్మడి జిల్లా పరిధి నుంచి వీలైతే ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలు కూడా మన వచ్చేటువంటి పేద రైతులకు ఈ కోడెలు ఇస్తే బాగుంటుంది సూచన చేసి కలెక్టర్ గారు కూడా వచ్చే కమిటీలో ఇది ప్రతిసారి పేమెంట్ కమిటీలో ఏవైతే కోడెలను ఇవ్వాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకునే క్రమంలో వారు కమిటీలో తప్పనిసరిగా అది కూడా నిర్ణయం తీసుకొని ఏ జిల్లాలకు సంబంధించి అదనంగా చేర్చాలి అనేది ఉత్తర తెలంగాణ వరంగల్ నుంచి భక్తులు ఎక్కువ వస్తారు, నిజామాబాద్ నుంచి భక్తులు ఎక్కువ వస్తారు, మన జిల్లాతో పాటు మెదక్ అంటే ఎక్కడైనా పేదలకు సంబంధించిన ఆ ప్రాంతంలో ఇవ్వాలని సూచన ఇచ్చి ఆ సూచన కూడా తప్పనిసరిగా నెక్స్ట్ మంత్ లో పాటించాలని చెప్పిన ఒక నిర్ణయాన్ని కలెక్టర్ గారు తీసుకోవడం జరిగింది. ఇక్కడ పారదర్శకంగా మేము రైతులకు పంపిణీ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఓపెన్ ఈరోజు అన్ని సమాజంలో ఉన్నటువంటి అందరి సమక్షంలో చేయడం జరుగుతుంది. ఇక్కడ రైతు సోదరులు విజ్ఞప్తి చేస్తా ఉన్నా తీసుకుపోయినటువంటి కోడిని చక్కగా సంరక్షించుకొని చక్కగా వాటితోటి వ్యవసాయం చేసుకొని మీ జీవనాధారంలో ఆర్థికంగా ఎదగాలని చెప్పి సందర్భాన్ని కోరుతా ఉన్నాం.